నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రథయాత్రను జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను పట్టణ ప్రజలకు వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీవాడ నుంచి సిరిసిల్ల రోడ్, సుభాష్ రోడ్, స్టేషన్ రోడ్, కమాండ్ రోడ్, నిజాం సాగర్ రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజలకు రక్షణ ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ చిత్రపటాన్ని జాతీయ పతాకం వద్ద ఉంచాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ రథయాత్ర చేపట్టినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశానికి మేలు జరుగుతుందని తెలిపారు. కానీ అగ్రవర్ణాలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం అంటేనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, పేదలు విముక్తి పొందిన రోజు అని వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం ప్రతినిధులు లక్ష్మణ్, రాజశేఖర్, దయాకర్, గజ్జల శివలింగం, బాబు, గంగరాజు, ఇంద్రకరణ్, వెంకటేష్, సంజీవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మహారాజ్ నేను జిల్లా కన్వీనర్గా డిఎస్పీ కామారెడ్డి జిల్లాగా పనిచేస్తున్నాను. ఈ భారత రాజ్యాంగ రథయాత్ర విశిష్టత కోసము మేము ఈ భారత రాజ్యాంగం రథయాన్ని ఆ యాత్ర రూపంలో ప్రజలకు ఏ విధంగా భారత రాజ్యాంగ విశిష్టత తెలపాలని చెప్పి ఉద్దేశంతో స్టేట్ లెవెల్లో డాక్టర్ విశారదన్ మహారాజు ఆదేశాల మేరకు మేము ఈ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ 26 జనవరి రోజు రథయాత్ర కొనసాగించడం జరుగుతుంది. ఈ రథయాత్ర ఎందుకోసం అంటే పబ్లిక్లో మనకు తెలిసినటువంటి విధానము ఏంటంటే మనువాదుల విధానమే ఉంది. ఆ మనువాదుల విధానము మనకు ఎప్పుడైతే మనకు ఈ భారత రాజ్యాంగము విధానము మనకు ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో 1950 జనవరి 26 నాటి నుంచి అంటే సుమారు 70 సంవత్సరాలు ఈ భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాజ్యాంగ విశిష్టత అందరికీ తెలియకపోవడం వల్ల మనకు హక్కులు అంటే ఏంటి, సౌరభౌరత్వం అంటే ఏంటి, తర్వాత మన రాజ్యాంగం పట్ల ఏ రకంగా మెదలాలి అనే ఒక విషయము తెలుస్తలేదు. కాబట్టి మనము ఇప్పుడు ఈ భారత రాజ్యాంగ విశిష్టత కోసము తెలియజేయాలని చెప్పేసి మనకు విశారదన్ మహారాజు రాష్ట్ర స్థాయిలో ఆయన ఒక ఆదేశాల మేరకు మేము ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. అంటే ఈ జాతీయ పండుగలు 2 ఉంటాయి. అయితే అంటే మన 15th ఆగస్టు ఒకటి, ఈ 26 జనవరి ఒకటి, అంటే 2 కూడా ఒకేలాగా జరుపుతున్నారు. ఈ ఒకేలాగా జరపకుండా మనము భారత రాజ్యాంగము అంటే 26 జనవరి అని, తర్వాత 15th ఆగస్టు మనకు స్వతంత్రం వచ్చిన రోజు అని, ఇదేమో ఈ బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు విముక్తి పొందిన రోజు అని చెప్పేసి తెలపడం కోసమే ఈ భారత రాజ్యాంగ రథయాత్ర కొనసాగించడం జరుగుతుంది. కిషన్ దళిత శక్తి జోనల్ విభాగంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ దళిత శక్తి ప్రోగ్రాం తరఫున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 85% జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈ బహుజనులకు భారత రాజ్యాంగం ద్వారానే స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం రాలే బహుజనులకు. బహుజనులు 1947లో మన దేశానికి, ఈ భూమికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ మనుషులకు స్వాతంత్రం రాలే. 1947 తర్వాత 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి, అంతకుముందు ప్రజలంతా కులవృత్తుల్లానే మగ్గిపోయి అసలు ఎలాంటి జ్ఞానం లేకుండా, చదువు లేకుండా, విద్య లేకుండా, ఆర్థిక
స్లావాంబలం లేకుండా, విద్య లేకుండా ఊరుకు దూరంగా నెట్టివేయబడ్డటువంటి 85% ఈ గ్రంథం ద్వారానే మనుషులంతా ఈరోజు ఈక్వల్గా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ఒక మోడ్రన్ మనుషులాగా బతుకుతున్నారు. ఈ 85% జనాభాని ఈ రోజున అత్యంత అద్భుతంగా శూద్రులు అనేటటువంటి ఏదైతే మాట ఉందో దాని నుంచి బయటకు వచ్చి ఆ సంఖ్యలను తెంపుకొని, ఈ కుల వృత్తుల సంఖ్యలను తెంపుకొని ఈరోజు అటెండర్ నుంచి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు కూడా శాసనం ద్వారా, అధిశాసనం ద్వారా, రాజ్యాంగం అనే శాసనం ద్వారా ఈరోజు ఒక చెప్పులు కుట్టే ఒక వ్యక్తి కడుపులో కూడా, ఒక చమార్ కడుపులో కూడా ఈ దేశాన్ని పరిపాలించే రాజు పుడతాడని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ బాబాసాహెబ్ అంబేద్కరే నిజమైన దేవుడు. ఈ బాబాసాహెబ్ అంబేద్కరే ఈ ప్రజలందరికీ నిజమైన తండ్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం పంచు. స్థానిక సంస్థల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట రమణారెడ్డి సూచించారు. త్వరలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి హాజరై స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి బాటలు నడుపుతుందని అన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ స్థానాలను ఎక్కువ సంఖ్యలో గెలుపొందాలని సూచించారు. ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో దూసుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు భాను, లక్ష్మారెడ్డి, మాచారెడ్డి సర్పంచ్ లలిత, ఉప సర్పంచ్లు నరేష్, శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, స్వామి, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు మహేష్ గుప్తా, రాజలింగం, రాజేష్, సుతారి రవి తదితరులు పాల్గొన్నారు. ఏది మాట్లాడినా 10 మందికి అట్రాక్ట్ అయ్యి మీటింగ్ పెట్టినప్పుడు 10 మంది ఉండరు. మన కార్యకర్తలు ఉన్న వాళ్ళే గాల్లే ఉంటారు. ఎమ్మడొచ్చిన వ్యవస్థ ఉంటుండే. ఆ తర్వాత మీటింగ్ అయిపోయే లోపల సుమారు 100 నుంచి 150 మంది రాజకీయంగా ఒక పదవికి పోటీ చేయకపోవడం వల్ల ఆ పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా అందుకే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లో అందరూ నిలబడాలని డిసెంబర్ 19 చెప్పారు. మండల అధ్యక్షులు అందరికీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది అంతే మోరల్ సపోర్ట్. అంటే మావాడు ఒకడు ఉన్నాడు 3-4 రోజుల ముందు మళ్ళీ తిప్పితే 54 మంది సర్పంచులు అయ్యారు. 300. అప్పుడు శత్రువులు ఎవరు కనపడరు. మన తప్పులు మనకు కనపడతాయి తప్ప శత్రువులు ఎవరు కనపడరు. బలాన్ని సమకూర్చుకునే దాకా ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రామ పంచాయతీ మన అదుపాజ్ఞలో ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా విధానం చెప్తున్నా, ఆలోచన విధానం మీకుంటే మనము సక్సెస్ అవుతాం రేపు పొద్దున. కానీ నేనేదో చెప్పినా మీరేదో మర్చిపోయినంటే కష్టం. నేను ఇంతకుముందు కూడా మీటింగ్లో చెప్పాను. నేను మీటింగ్, పార్టీ మీటింగ్ అంటే సొంత పనులు మానుకొని పార్టీ మీటింగ్కి వచ్చేస్తే అది పార్టీలో రాజకీయం చేసినట్టు అవుతుంది. ఒకవేళ మీకు వీలున్నప్పుడే పార్టీ మీటింగ్లు ఉన్నప్పుడు మీకు అదే సమయంలో వీలుంటే వస్తాడా రావడం అనేది అది టైంపాస్ అవుతుంది అనేది కూడా చెప్పా ఆ రోజు. రాజకీయం చేయాలనుకుంటే సీరియస్గా చేయాలి. ప్రతిదానికి లెక్కలు పెట్టుకుంటే కూడా కాదు. అలానే లెక్క లేకుండా ఖర్చు పెట్టినా నిలబడదు. చూసుకుంటూ ఆలోచించుకుంటూ చేయాలి. రాజకీయంలో నమ్మకమైన వ్యక్తులు ప్రతి మండలంలో ఒక 5 నుంచి 10 మంది తయారైతే ఖచ్చితంగా క్యాడరు డెవలప్ అవుతుంది, లీడరు గెలుస్తారు, పార్టీకి పేరు వస్తుంది అనేది నేను నమ్మి చెప్తున్నాను. ఇన్నే ప్రోగ్రాం చేసాం. ప్రతి విషయంలో కూడా మీకు చెప్పాం. ఇవాళ ఓటును బ్యాలెట్లకు తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్లో వేపేయగలిగే పరిస్థితికి మనం రావాలి అని అంటే శత్రువుతోనైనా మనం మాట్లాడాలి. గ్రామంలో మనకు పడరాదన్నం దగ్గరికైనా పోయి మాట్లాడి చెప్పి రావాలి. ఏమో ఏ సమయంలో మన మీద కోపం కన్నా ఎక్కువ ఆ వ్యక్తికి అవతల వాడి మీద కోపం ఎక్కువ ఉండొచ్చు. మనం పోతే మనకు ఆ ఓటు రావచ్చు. అట్లా ఆలోచించుకొని తిరగాలి తప్ప వాళ్ళు వాడు మనవాడు కాదు, మన పార్టీ కాదు వెయ్యడు అని అనుకుంటే అది పని కాదు. ఓటు పార్టీకి అతీతం. ఏ పార్టీలో ఉన్నా ఇష్టమున్న కోటేసే అవకాశం ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఎవరు చెప్పే వేయరు ఓటు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాబోయే ఎలక్షన్లో
58 మంది ఎంపీటీసీలు నిలబడాలని, 5 జడ్పీటీసీ క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన అవసరం ఉన్నటువంటి పేపర్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే సీరియస్గా తీసుకొని చేయాలి. ఇంకొకటి, మీరు ఆఫ్ ద రికార్డ్ ఏది అనుకున్నా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిన నేను ప్రచారం కూడా చేస్తానని చెప్తున్నాం. కాబట్టి ముందుగానే మీరు పని చేయాలి. ఆల్ ఆఫ్ సడన్గా రంగంలోకి దిగితే డోలు కత్తి రెండు ఇడిచిపెట్టి యుద్ధంలోకి పోతే చంపేస్తారు. మనం అట్లా కాదు, ఇప్పుడు అన్ని తయారు చేసుకొని రెడీగా ఉండి జనం దగ్గరికి ఇప్పటి నుంచే వెళ్ళి ఎంతవరకు మీరు వాళ్ళకు అందుబాటులో ఉంటారో అంతవరకు మీరు ఉండగలిగితే ఆ ప్రజలు ఎవరైతే ముందుగా సమస్య రాగానే మీకు చెప్పే పరిస్థితికి మీరు రావాలని, ఇప్పటికైనా కార్యకర్తలు ఇండ్లు పంచుకొని వాళ్ళ వార్డులలో వాళ్ళ ఏరియాలో టచ్లో ఉండాలా. ఓడిపోయినంత మాత్రాన వీళ్ళోటేలే వాళ్ళోటేలే అని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను 15,400 చిల్లర ఓట్లు వచ్చినాయి. నేను ఇంకా 33,600 ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇంకా 33,000 మందిని ప్రసన్నం చేసుకోవాలని, చేసుకుంటే 60,000 ఓట్లు వస్తే నేను గెలుస్తాను అన్నట్టు. కాబట్టి వెయ్యలేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వేయకపోవడానికి 100 మార్గాలు 100 కారణాలు ఉన్నాయి. అవన్నీ పోటీ చేస్తున్నా కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో మంచోడు అనిపించినా వేయాలనిపించినా వేసే పరిస్థితి కూడా ఉండదు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా గెలిస్తే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని దేశాపేట విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రజలు గ్రామాభివృద్ధి గురించి ఆలోచించాలని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నసరుల్లాబాద్ మండల కేంద్రంలో తెరాస పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీనారాయణ తరపున పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ పోచారం భాస్కర్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లక్ష్మీనారాయణ పోచారం శ్రీనివాసరెడ్డికి తమ్ముడు లాంటి వాడు అని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ గెలిస్తే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ అన్నగారికి ఇంకా వేరే గ్రామాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి ఇక్కడనే మాట్లాడుతున్నారు. సార్కు ఈ యొక్క గెలుపు బహుమానంగా ఇచ్చి నసరుల్లాబాద్ గ్రామాన్ని మండలంగా ఎత్తబడుతూ రకరకాల ఆశలు పెడుతూ ఉంటారు. అక్కడికి నమస్కారాలు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ గౌడ్ ఇది లక్ష్మీనారాయణ అయినా మీరందరూ ఒకటే ఆలోచించాలి. మండల్ మీరు అడగకపోయినా నాకు ఒక్కడికి తెలుసు. ఆ రోజు మన సీనన్న నాకు హైదరాబాద్లో తన చాంబర్లు ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోయినా నేను నసరుల్లాబాద్ మండలు నేను సీఎం గారికి ప్రపోజల్ పెట్టి ఎన్వెన్స్ చేపిస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆకలేస్తే కానీ అవ్వ కూడా అన్నం పెట్టాలంటారు. మీరు అడగకపోయినా మీకు అడిగే ఆలోచన లేకపోయినా మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సీనన్న నసరుల్లాబాద్ మండల్ ఇవ్వడం జరిగింది. మండల్ అయిందంటే మీరు ఎంత అదృష్టవంతులో మీరే ఆలోచించండి. మండల్ హెడ్ క్వార్టర్ అంటే ఎన్నో రకాల అభివృద్ధి చేసుకోనికి వస్తుంది. అటువంటిది మొన్న జరిగిన ఎలక్షన్లో సీనన్నకి బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వాల్సింది పోయి
ఇత్తడిపల్లెంలో పెట్టొచ్చారు మీరంతా కలిసి. ఈరోజు సర్పంచ్గా మీరు మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనారాయణ గౌడ్ని గెలిపిస్తేనే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుంది. లేదు అంటే సున్నా, ఒక్క అభివృద్ధి కూడా జరగదని నేను చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్ల గల స్పర్శ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ సందీప్ కుమార్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్లో గల స్పర్శ స్కిన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత చర్మ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సందీప్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డిలో గత సంవత్సరం నుంచి వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన వైద్య శిబిరానికి సుమారు 150 మంది వరకు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి చర్మ వ్యాధులకైనా తాను వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చర్మ వ్యాధితో బాధపడేవారు వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సందీప్ రవిరాల, స్పర్శ స్కిన్ హాస్పిటల్ ఎండి స్కిన్. ఈరోజు స్పర్శ స్కిన్ హాస్పిటల్లో ఉచిత క్యాంప్ చేస్తున్నాం. అందుకు తోడ్పడిన అందరికీ అండ్ మరియు వినియోగించుకున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. స్పర్శ స్కిన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ భోగి రవీందర్ నా పేరు. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఈ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి అవేర్నెస్ తక్కువ ఉండడం వలన ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ వల్ల చాలామందికి ఈ చర్మ వ్యాధుల విషయం మీద అవగాహన కల్పించడం మెయిన్ ఉద్దేశంతో చర్మ వ్యాధులు ఈ స్పర్శ స్కిన్ హాస్పిటల్ ద్వారా ప్లస్ మరియు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అపూర్వ స్పందన మాకు పేషెంట్స్ ద్వారా అపూర్వ స్పందన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఉచితంగా కూడా మేము మందులను పంపిణీ చేస్తున్నాం. అవసరం ఉన్నటువంటి మందులను పంపిణీ చేయడమే కాకుండా వారికి ఈ చర్మ వ్యాధుల మీద అవగాహన కల్పించే దానికోసం డాక్టర్ సందీప్ కుమార్ రావిరాల గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ ఇంకా మరియు ఈ ఈఎన్టీ అంటే ఈ చెవి ముక్కు గొంతు ప్లస్ ఈ చర్మ వ్యాధులది ఇంకోటి జనరల్ ఫిజిషియన్ ద్వారా ఇటువంటి క్యాంపులు నెలకొక్కసారి మేము కండక్ట్ చేసి ఈ వైద్యం తీసుకోలేనటువంటి పేషెంట్లకు వైద్యాన్ని అందించాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రోగులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి అశోక్, కార్యదర్శులు చారి, వెంకటస్వామి, కోశాధికారి వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షునిగా సునుగూరి భానుప్రకాష్ను నియమించారు.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, పార్లమెంట్ కో కన్వీనర్ మోహన్ రావు, ఏకే బాలాజీ, దువ్వాల శ్రీను, జంగిటి నరేష్, కె సురేష్, కడిం శ్రీకాంత్, చంద్రం యాదవ్, రమేష్, నిహాల్, ముక్క సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి సర్పంచ్గా గెలుపొందిన సంజీవ్ను మై ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు సంజీవ్కు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే విజయోత్సవ వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివార్లోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డి జాతీయ రహదారిపై కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు గాయపడ్డ ప్రయాణికులను చికిత్సా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.